చెప్పింది. ప్రధానంగా ఎక్కడ కూడా ఎవిడెన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. అమ్మాయి చెప్పిన ఆధారాలకి బట్టి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారని ఆ మహిళ చెప్తున్న ఫ్యూచర్స్ బట్టి కూడా ఎక్కడ కూడా అనుమానాలు వస్తున్నాయి. పూర్తిగా ఇప్పటికే పోలీసులకి అనుమానాలు వచ్చినాయి. యువతిని గట్టిగా ప్రశ్నించడంతో ఎవరు నా మీద అత్యాచారం చేయలేదు, రీల్స్ చేస్తున్న సమయంలో కాలు జారి పడిపోయానంటూ కూడా ఇలా ఆ మహిళ స్టేట్మెంట్ లో చెప్పిందంటూ కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. అంటే ప్రధానంగా ఇన్ని రోజులు అంటే సుమారుగా 17 days వరకు తను హాస్పిటల్లో ఉంది. పోలీసులకు కూడా అనేక అనుమానాలు కానీ డౌట్స్ వచ్చినాయి. తాను ఏదైతే చెప్తుందో ఆ పోలికలు ఉన్న వ్యక్తి కూడా ఆ ట్రైన్ లో ఎవరు కూడా లేరు. తోటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఇన్సిడెంట్ జరిగిన సమయంలో కూడా March 22 రాత్రి 7:30 నుంచి 7:45 నుంచి 8 ఆ ప్రాంతంలో అతను ట్రావెల్ చేస్తున్న ప్రాంతంలో కూడా సెల్ ఫోన్ రిపేర్ ఇవ్వడానికి మాత్రమే నేను వెళ్ళానంటూ కూడా మహిళ చెప్పింది. ఆ సమయంలో దాంట్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెక్ట్ చేశారు, అనుమానం వ్యక్తం చేశారు. దాంట్లో ఏ వ్యక్తి కూడా ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు గానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారం బట్టి కూడా చూస్తే అమ్మాయి చెప్తున్న పోలికలకి ఆ వ్యక్తులకి ఎవరు కూడా మ్యాచ్ అవ్వకపోవడం, అదే కాకుండా అమ్మాయి అత్యాచారానికి ప్రయత్నించారు, మీదికి వచ్చారు, ఇవన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా గుర్తించారు పోలీసులు. ఎవరు కూడా ఐడెంటిఫై కావకపోవడం, మరోవైపు ఏది చెప్పిన పొంతలేని సమాధానాలు, పొంతలేని ఆన్సర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా తను చెప్తుంది. ప్రధానంగా వాళ్ళ బ్రదర్ చెప్పిన మాటలు కూడా మనం ఖచ్చితంగా వింటుంటే కూడా ఏదైతే తను అక్కడ పడిపోయింది, ఆ తర్వాత ఎవరో స్థానికంగా చూసిన వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్లారంటూ కూడా వాళ్ళ తెలిసిన ఒక మహిళ చెప్పింది. వాళ్ళ బ్రదర్ మాత్రము తనే కాల్ చేసింది, డైల్ 100 కి తను పడిపోయిన తర్వాత తనే కాల్ చేసి పోలీసులకు కానీ అంబులెన్స్ కి కానీ వచ్చింది. ఇట్లా కుటుంబ సభ్యులే రెండు ఆన్సర్లు చెప్పడం వల్ల పోలీసులకు కూడా చాలా అనుమానం వ్యక్తం అవుతుంది. ఒకసారి తను కాల్ చేసి అంబులెన్స్ తీసుకొచ్చారు, వాళ్ళే వచ్చారు అంబులెన్స్ వాళ్ళు, తను కాల్ చేశాను అలా ఒక్కసారి చెప్పారా, ఇలా పొద్దున లేని సమాధానం చెప్పడము మొత్తం మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విచారణ భాగంలో కూడా పోలీసులకు ఇప్పటి వరకు అంటే ఏదైతే అమ్మాయిలకు చెప్పిన పోలికలు కూడా ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు. పూర్తిగా పోలీసులు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. గట్టిగా తమదైన స్టైల్ అంటే క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. అంటే పూర్తిగా ఎక్కడి నుంచి చూసారు, ఎవరు వచ్చారని ఇలా ఇవన్నీ కూడా పోలీసులు అడిగారు. దాదాపు ఒక 15 days వరకు కూడా తను గాంధీ హాస్పిటల్లో ఉంది. గాంధీ హాస్పిటల్ నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి అయితే తరలించారు. ప్రధానంగా అయితే మొదట మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఒకవైపు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పోలికలకు సంబంధించిన ఏ ఎవిడెన్స్ దొరకకపోవడం, అటువంటి ఇన్సిడెంట్ కూడా ఏది జరగలేదంటూ కూడా పోలీసులు ప్రత్యేక అన్ని యాంగిల్లో కూడా దర్యాప్తు చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే 15 స్టేషన్స్ అవంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత ఎవరు పారిపోతున్నట్టు అనుమానాస్పదంగా ఈమె చెప్పినట్టు పోలికలు తగ్గట్టు ఎవరు కూడా లేదు. అదే కాకుండా పోలీసులు ఒడిశాకు కూడా వెళ్లారని కూడా తెలుస్తుంది. మరోవైపు ప్రత్యేక టీమ్స్ అంటే బృందాలు కూడా 17 బృందాలుగా విడిపోయి పోలీసులు ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పలు ట్రైన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం, పోలీసులు ఆ నిందితుడు ఏదైతే వేరే బోగిలోకి ఎక్కడం కానీ వేరే ఇళ్ళు ఎక్కాడని అలా అనుమానం వ్యక్తం చేసి కూడా పోలీసులు అనేక స్టేట్స్ వెళ్ళి కూడా గాలించారని తెలుస్తుంది. ఆ మహిళ ఒప్పుకుంది, నేను రీల్స్ చేశాను, ఇంట్లో విషయం తెలిస్తే మా ఇంట్లో తిడతారు కాబట్టి ఇది చేశానంటూ కూడా ఆ మహిళ అయితే చెప్పుకొచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. చాలా మంది రాజకీయ నేతలు వెళ్లారు, మహిళా సంఘాలు వెళ్లారు. మరోవైపు లా అండ్ ఆర్డరే లేదు, హైదరాబాద్ లో చాలా ముప్పు ఉందని అన్నారు. దీనివల్ల ప్రజలు కూడా చాలా పానిక్ అయిన సిచ్యువేషన్ అవుతుంది. రాష్ట్రం అంతా కూడా లా అండ్ ఆర్డర్ మిస్ అయిందంటూ కూడా చాలా మంది ప్రజలు కూడా కొంతమంది పానిక్ అయ్యారు. కానీ దీంట్లో ప్రధానంగా ఒకవైపు చూసుకుంటే కూడా ఒక ట్విస్ట్ అయితే నెలకొందనే చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం మీద వాళ్ళ బ్రదర్ తో ఆర్టీవీ మాట్లాడడం జరిగిందంటే కాల్ చేసి మాట్లాడిన సమయంలో అతను మాత్రం మాకు ఈ కేసు క్లోజ్ అయిన విషయం కూడా మాకు తెలియదు, ఎప్పుడైతే మేము డిశ్చార్జ్ అయిన వెంటనే పోలీసులు వచ్చి మమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టారు, ఏదైతే అటువంటి వ్యక్తే లేరు, మీరు అబద్ధం చెప్తున్నారని ఇటువంటివి చెప్పినప్పటికీ కూడా మా సిస్టర్ పదే అత్యాచారం జరిగిందంటూ కూడా చెప్పారు పోలీసులకి అంటూ కూడా వాళ్ళ బ్రదర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొత్తం మీద మాత్రం రైల్వే పోలీసులు ప్రెస్ మీట్ పెడితే కానీ అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే ఆ మహిళ వాళ్ళ బ్రదర్ మాత్రం లేదు అత్యాచారానికి ప్రయత్నించాడు, ఇదంతా మోమాటికి నిజమే, రీల్స్ ఇవంతా కూడా కట్టు కదా అంటూ కూడా వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు. కానీ వాస్తవానికి మాత్రం
చందన దీప్తి ఐపీఎస్, రైల్వే పోలీసులు మాత్రం ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అసలు ఫ్యాక్ట్ ఏంటి, ఏమి అన్నా జరిగిందా జరగలేదా అనేది పూర్తిగా రైల్వే పోలీస్ చెప్పే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తం మీద కూడా వ్యవస్థని మోసం చేసింది, తప్పుదోవ పట్టించిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు మాట్లాడుతున్నారు. అదే కాకుండా పోలీసులు కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ రాచకొండలో కూడా జరిగింది. ఒక అమ్మాయి అత్యాచారం జరిగిందంటూ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ప్రధానంగా అమ్మాయి పైన కూడా కొంచెం కేసులు రేస్ చేస్తే అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, రీల్స్ చేసుకుంటేనే కింద పడినప్పుడు ఆ విషయం చెప్పడానికి ప్రాబ్లం ఏంటి, పర్సనల్ ఇష్యూస్ ఏదైనా కారణమా, ఎందుకు అని పోలీసులు అయితే ప్రస్తుతము అనలైజ్ చేస్తున్నారు. క్లోజర్ రిపోర్ట్ కూడా పోలీస్ కి సబ్మిట్ చేశారు. పూర్తిగా కూడా 100కి పైన మంది కూడా అనుమానం వ్యక్తం చేసి వాళ్ళందరినీ కూడా విచారించారు. పోలీసులకు మాత్రం ఇది ఒక కట్టు కదా అంటూ కూడా పోలీసుల వైపు నుంచి అయితే వినిపిస్తుంది. ఏదైతే అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రము లేదు లేదు ఇది నిజమే అంటూ మాట్లాడుతున్నారు. అసలు నిజాలు ఏంటో అనేది కోర్టులో కానీ లేకపోతే ప్రధానంగా పోలీసులు రేపు చెప్పే దాన్ని బట్టి, అంటే రైల్వే పోలీసులు చెప్పేదాన్ని బట్టి కూడా వాస్తవాలు తెలుస్తాయని పూర్తిగా తెలుస్తుంది. ఎస్, తన తప్పును తప్పించుకునేందుకు వ్యవస్థనే తప్పుదారి పట్టించింది. ఏకంగా 300 సీసీ కెమెరాలు, 120 మంది అనుమానితులు విచారించారు పోలీసులు. కానీ